రీసెంట్గా మన ఇండియా ఒక అతిపెద్ద జాక్పాట్ కొట్టింది. ఇది మన దేశ అభివృద్ధి వేగవంతం చేసే మన భవిష్యత్తుని మార్చేస్తుంది. దేశంలో టెక్నాలజికల్ రెవల్యూషన్ తెచ్చి వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. నిజంగా అంత గొప్ప విషయమా అంటే ఎస్, ఇది మన జీవితాన్ని భవిష్యత్తులో మార్చే విషయాలు. అదేందో తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రజెంట్ ఇండియా ఒక పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కొంటుంది. అదే రేర్ ఎర్త్ క్రైసిస్. ముందు మీరు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే దాని పేరులోనే అర్థం ఉంది. భూమిపై చాలా అరుదుగా దొరికే విలువైన ఖనిజాలు. అవి రెండు రకాలు. ఒకటి లైట్ ఎర్త్ ఎలిమెంట్స్, రెండవది హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. టెక్నాలజీలో ఇవి చాలా ఇంపార్టెన్స్ని రోల్ ప్లే చేస్తాయి. ఇవి లేకపోతే టెక్నాలజీ డెవలప్ అవ్వదు, దేశ అభివృద్ధి కూడా జరగదు. ఇవి ఎందులో ఉపయోగపడతాయి అంటే ఈవీ మోటార్స్ తయారు చేయడంలో, అంటే ఎలక్ట్రానిక్స్ కార్లని తయారు చేయడంలో ఉపయోగపడతాయి. సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ తయారు చేయడంలో ఇవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అలాగే ఇవి మేజర్గా ఉపయోగపడేది దేశ డిఫెన్స్ సెక్టార్లో, మిజైల్ సిస్టంలో, రాడర్ అండ్ శాటిలైట్ని తయారు చేయడంలో ఇవి కీ రోల్ని ప్లే చేస్తాయి. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏ దేశంలో తక్కువగా ఉంటాయో ఆ దేశం వెనుకబడిపోతుంది. ఏ దేశంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయో ఆ దేశం ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది. ఈ ఎలిమెంట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చా అంటే నో. ఇవి ప్రకృతిలో సహజంగా దొరికే ఖనిజాలు. మైనింగ్ చేసి భూమి నుండి వీటిని బయటకు తీస్తారు. మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ మన దేశంలో ఉపయోగిస్తున్న 100% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, ఎక్కువగా చైనా నుంచి. షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న దాదాపు 60% రేర్ ఎలిమెంట్స్ మార్కెట్ని చైనా కంట్రోల్ చేస్తుంది. అమెరికా, యూరప్, మన ఇండియా ఇంకా చాలా దేశాలు ఈ ఎలిమెంట్స్ని చైనానే సప్లై చేస్తుంది. అయితే ఇప్పుడు చైనా తమ దగ్గర ఉన్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వెపనైజ్ చేయడం మొదలుపెట్టింది. అంటే వీళ్ళు మేము ఇక ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేయము అని చెప్పేశారు. ఎలిమెంట్స్ రాలేదనుకోండి, మన టెక్నాలజీ ఆగిపోతుంది, దేశ డిఫెన్స్ వ్యవస్థ వీక్ అయిపోతుంది. మన దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు కూడా షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వాటిపై ఎందుకు డిపెండ్ అవుతున్నాం అంటే ఈ క్వశ్చన్కి మన గవర్నమెంట్ దగ్గర ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన గవర్నమెంట్ మన దేశ భూభాగాల కింద ఏమేమి ఉన్నాయని, ఎటువంటి ఖనిజాలు ఉన్నాయని ప్రాపర్గా సర్వే చేయలేదు, రీసెర్చ్ కూడా చేయలేదు. కానీ చాలామంది బయోలాజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మన భారత్ కింద అత్యంత విలువైన ఖనిజాల సంపద ఉంది. అది బంగారం కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఈవెన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాటిని ఐడెంటిఫై చేసి మైనింగ్ చేయగల టెక్నాలజీ మన దగ్గర లేదు. పైగా మన దేశంలో ఉన్నది డెమోక్రటిక్ కాబట్టి ఫలానా ప్లేస్లో ఖనిజం ఉన్నది, మైనింగ్ చేద్దాం అని గవర్నమెంట్ డిసైడ్ అయినా కూడా కొన్ని ఎన్జిఓలు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్లు దానిపై అగ్నిస్ట్గా భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేసి, ధర్నాలు చేసి దాన్ని జరగనివ్వరు. అయితే ఇప్పుడు తెలిసిన ఒక వెరీ గుడ్ న్యూస్ ఏమిటంటే మన ఇండియాలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నట్లుగా కన్ఫర్మ్ తెలిసింది. రాజస్థాన్లో ఇవి ఉన్నట్లుగా ఎప్పటి నుంచో నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని అక్కడ సర్వే చేస్తే నిజంగానే ఈ ప్రాంతంలో మన దేశానికి కావాల్సిన, పక్కాగా చెప్పాలంటే వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నాయని తెలిసింది. ఇది మన దేశానికి రాబోయే 100 సంవత్సరాలకి సరిపోతుంది. మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే భారీగా డబ్బులు సంపాదించవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ దొరికాయి అంటే రాజస్థాన్లోని బాలోర్ జిల్లాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రాజస్థాన్ నిజంగానే ఒక వండర్ఫుల్ స్టేట్. ఎందుకంటే అక్కడి ప్రజల మధ్య మన సౌత్లో లాగా లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఉండదు. దేశం కోసం పోరాడి అనేక మంది వీరులు పుట్టిన రాష్ట్రం అది. అక్కడి ప్రజల్లో దేశభక్తి విపరీతంగా ఉంటుంది. ఓవరాల్గా మన భారతదేశానికి ఇది ఒక వెరీ గుడ్ న్యూస్. ప్రపంచంలో అత్యంత విలువైన 17 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిపాజిట్ ఇక్కడ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే వీటి మైనింగ్ అంత త్వరగా స్టార్ట్ అయ్యేటట్లు కనిపించట్లేదు. నిజం చెప్పాలంటే చాలామంది బయాలజీ ఎక్స్పర్ట్ ప్రకారం మన దేశంలో కేవలం రాజస్థాన్లోనే కాదు, చాలా రాష్ట్రాల్లో రకరకాల ఖనిజాల సంపదలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆయిల్ కూడా ఉంది. కానీ ప్రాబ్లం వాటి మైనింగ్ విషయంలో వస్తుంది. మన దేశంలో మైనింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంత త్వరగా దొరకదు. నేను ముందే చెప్తున్నాను, రాజస్థాన్లోని అన్నీ కన్ఫర్మ్ అయిపోయి మైనింగ్ క్లియరెన్స్ వచ్చినా వెంటనే దేశంలో ఉన్న పర్యావరణాన్ని కాపాడే సైనికులంతా తమని తాము ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టు అనుకునే అందరూ ఈ మైనింగ్ జరగకుండా ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నేను వీళ్ళు చేసేది తప్పు, పర్యావరణాన్ని కాపాడకూడదని చెప్పట్లేదు. ఒక దేశాన్ని అభివృద్ధి జరపాలి అంటే ఖచ్చితంగా అక్కడ పర్యావరణాన్ని ఎంతో అంత నష్టం జరుగుతుంది. కానీ దేశం అభివృద్ధి జరగాలి అంటే పర్యావరణాన్ని ఎంతో అంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతేకాని పర్యావరణం కోసం అభివృద్ధి ఆపేస్తా మన శత్రు దేశాలు మనకన్నా అడ్వాన్స్ పవర్ఫుల్గా మారి మన దేశాన్ని లేకుండా చేస్తారు. రేపు చైనా, అమెరికా దాటేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మారితే ఇండియాని పీస్ఫుల్గా ఉండనిస్తారని మీరు అనుకుంటున్నారా? చైనా ఇప్పుడే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇతర ఇస్లామిక్ దేశాలతో కలిసి మన ఇండియాకు అగ్నిస్ట్గా అనేక ప్లాన్లు చేస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య మన పర్యావరణాన్ని కాపాడాలని అంటూ దేశభక్తులు కాంప్రమైజ్ చేద్దామా? కేవలం రాజస్థాన్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అనేక రకాల ఖనిజ సంపదలు మన దేశంలో ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పర్యావరణ నష్టం తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో మైనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రభుత్వం వెంటనే యాక్షన్ మొదలుపెట్టి మైనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదా మనం చైనా, అమెరికా, యూరప్ దేశాలని అభివృద్ధి విషయంలో అందుకోలేనంత దూరంలో ఉంటాము. మనం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతాము. దేశ అభివృద్ధి ఆపుకుంటామా? మీ ఆలోచనని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.